సౌందర్యలహరి 11వ శ్లోకం ప్రథమ భాగః. ఇందులోని బీజాక్షరం శ్రీం. ఫలితం సంతానప్రాప్తి కోసం. శ్రీమాత్రే నమః. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వసుదలకలాశ్చిత్రివలయా త్రిరేఖాభిः సార్ధం తవ శరణకోణాః పరిణతాః. అర్థం: అమ్మా, నీ శ్రీచక్రం అత్యంత దివ్యమైనది. అది శివునికి సంబంధించిన 4 త్రికోణాలు, శక్తికి సంబంధించిన 5 త్రికోణాలు, 8 మరియు 16 దళాల కమలాలు, 3 వలయాలు, 3 రేఖల భూపురం అంటే బయటి చతురస్రం, ఇవన్నీ కలిసి 43 త్రికోణాలతో కూడిన శ్రీచక్రంగా ఏర్పడింది. ఈ శ్రీచక్రం నీ పరమదివ్య స్వరూపానికి ప్రతీక. దీనిని ధ్యానించి ఆరాధించే భక్తులకు నీ అనుగ్రహం లభిస్తుంది. సంక్షిప్త భావం ఏమిటంటే, అమ్మవారి శ్రీచక్ర నిర్మాణ రహస్యాన్ని వివరిస్తున్న శ్లోకమే ఈ సౌందర్యలహరి 11వ శ్లోకం. శివశక్తుల ఐక్య స్వరూపమైన శ్రీచక్ర మహిమను ఈ శ్లోకం కీర్తిస్తుంది. శ్రీమాత్రే నమః.